అసలు నాకు ఇన్ని రోజులు ఈ ఐడియా ఎందుకు రాలేదని అనిపిస్తుంది. మ్యాటర్లోకి వస్తే కుక్కర్లోనే సింపుల్గా ప్రాన్స్ బిర్యానీ ట్రై చేశాను. ఈ ప్రాసెస్ని బ్యాచిలర్స్ అయినా బిగినర్స్ అయినా 30 మినిట్స్లోనే బిర్యానీ చేసుకోవచ్చు. దీన్ని చూస్తుంటే ఎంత పెద్ద ప్రాసెస్ అనుకోవచ్చు, కానీ చాలా సింపుల్గా కుక్కర్లోనే ట్రై చేయడం జరిగింది. కుక్కర్లో చేయడం ఫస్ట్ టైం, కానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ప్రాసెస్ చూడండి. ఇంకా ముందుగా 1/2 kg బాస్మతి రైస్ తీసుకున్నాను. రైస్ నానాలి కాబట్టి శుభ్రంగా వాష్ చేసుకుని సరిపడా వాటర్ పోసుకొని నానబెట్టుకున్నాను. రైస్ నానేలోపు నేను ఫ్రాన్స్ని కూడా 1/2 kg తీసుకున్నాను. ఫ్రాన్స్ని మ్యారినేట్ చేసుకోవడానికి ఉప్పు, కారం, పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియా పౌడర్ వేసుకుని వాటర్ ఏమీ యాడ్ చేయకుండా మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 30 మినిట్స్ దాకా ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. లోపు కుక్కర్ లో బిర్యానీకి సరిపడా ఆయిల్ అలాగే నెయ్యి లేదా డాల్డా వేసుకొని మంచి అరోమా కోసం నేను నెయ్యి వేసుకున్నాను. నెయ్యి కరిగి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, మిర్చి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆనియన్, మిర్చి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈవెన్ గా మిక్స్ చేసుకోవాలి. బిర్యానీ హెవీ ప్రాసెస్ లో కాకుండా చాలా అంటే చాలా సింపుల్ గా చేస్తున్నాను. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడు చూపిస్తున్న బిర్యానీ స్పైసెస్ అన్నిటినీ వేసుకోవాలి. అలాగే మొత్తాన్ని ఈవెన్ గా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ బిర్యానీ స్పైసెస్ మాడకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనం ముందుగా మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న ఫ్రాన్స్ ని వేసుకొని మొత్తాన్ని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. అసలు ఉన్న వాటర్ మొత్తం పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఫ్రాన్స్ కి ఉన్న నరాన్ని తీయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఆ నరాలు తీయకుండా ఎంత మంచిగా వండినా బూడిదలో పోసిన పన్నీర్ లాగే అవుతుంది. ఫ్రాన్స్ కు ఉన్న పైన కింద నరాన్ని ఖచ్చితంగా తీసుకొని కర్రీ అనేది చేసుకోవాలి. లో ఉన్న వాటర్ మొత్తం పోయి ఆయిల్ పైకి తేలిన తర్వాత మొత్తాన్ని ఒకసారి ఇలా మంచిగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు ఫ్రాన్స్ అనేది ఉడకడం కోసం మూత పెట్టుకోవాలి. తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసుకొని ఫ్రాన్స్ మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇందులో కొత్తిమీర కూడా వేసుకొని మొత్తాన్ని ఒకసారి మంచిగా ఈవెన్ గా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసిన తర్వాత కొత్తిమీర మంచిగా మగ్గడం కోసం మూత అనేది కొద్దిసేపు పెట్టుకోవాలి. చూస్తుంటే అసలు ఎంత ఎమ్మీగా ఉంది కదా. సోప్ చేసుకున్న రైస్ ని వేసుకొని మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇందులో వాటర్ ఏం లేకుండా ఫ్రాన్స్ కు ఉన్న మసాలా మొత్తం రైస్ కి పట్టేంత వరకు మిక్స్ చేస్తూ ఉండాలి. సేమ్ విరిగిపోకుండా స్లోగా మిక్స్ చేసుకోవాలి. 1 గ్లాస్ రైస్ కి 2 గ్లాస్ వాటర్ చొప్పున వాటర్ ని పోసుకోవాలి. పోసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ టైంలోనే సాల్ట్ సరిపోయిందో లేదో చూసి యాడ్ చేసుకోవాలి. నేను ఇందులో కొంచెం సాల్ట్, గరం మసాలా, ధనియా పౌడర్, కొత్తిమీర కూడా వేసుకొని మొత్తాన్ని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్నాను. సాల్ట్ తక్కువైనా పర్లేదు, ఎక్కువ కాకుండా చూసుకోండి. మొత్తం ఈవెన్ గా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా కుక్కర్ లిడ్ ని ఫిక్స్ చేసుకోవాలి. ఒక విజిల్ రాగా చేసుకొని కుక్కర్ లో ఉన్న గ్యాస్ మొత్తం పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి మీరే ఎలా ఉందో. A few moments later. నేను బిర్యానీ కుక్కర్లో చేయడం ఫస్ట్ టైం కాబట్టి బిర్యానీ ఎక్కడ మాడిపోతుందన్న భయం ఎక్కువ ఉండే నాలో. బిర్యానీ అసలు ఎంత బాగా వచ్చిందో చూడండి మీరే. నాకు దమ్ బిర్యానీ చేయడం కన్నా ఇలా కుక్కర్లో బిర్యానీ చేయడం చాలా ఈజీ అనిపించింది. ఇలా చేస్తే మనం ఎక్కువ గిన్నెలు తోమాల్సిన అవసరం కూడా ఉండదు. ఇలా కుక్కర్లోనే సింపుల్గా ప్రాసెస్ చేసుకోవచ్చు. ఈ కుక్కర్లో బిర్యానీ ప్రాసెస్ ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు ఫ్రాన్స్ బిర్యానీ చేశాను కదా, నెక్స్ట్ చికెన్ బిర్యానీ కూడా చేస్తాను. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ చేస్తున్నా కానీ మీ నుంచి నాకు ఎలాంటి సపోర్ట్ అయితే రావట్లేదు. టేస్ట్ విషయానికి వస్తే అదిరిపోయింది. అసలు నేను మాత్రం ఫిదా అయిపోయా ఈ ఫ్రాన్స్ బిర్యానీకి. కుక్కర్లో వండి ఇంత హైప్ ఇస్తున్నానంటే మీ ఊహకే వదిలేస్తున్నా. ఇంకా అసలు ఇన్ని రోజులు ఎందుకు తట్టలేదని నా బుర్రకు అనిపించింది. చాలా తక్కువ టైంలోనే అదిరిపోయిన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూడడానికి ఎంత యమ్మీగా ఉందో కదా, తింటే కూడా యమ్మీగానే ఉంటుంది. మా వాళ్ళకు కూడా బాగా నచ్చింది. ఎక్కువ హడావుడి లేకుండా చాలా సింపుల్గా మీరు కూడా సేమ్ ఇలానే ట్రై చేసి ఎలా వచ్చిందో బిర్యానీ తిన్నప్పుడు రైతా లేకపోతే ఎలా చెప్పండి. మీరు ఒక విజిల్ కన్నా ఎక్కువ విజిల్స్ పెడితే రైస్ అయితే ఇలా పొడి పొడిగా అస్సలు ఉండదు. ఇంతవరకు చూసారు, సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయొచ్చు కదా.